హైలైట్ అయితే చెప్పొచ్చండి. దానిలో అన్ని హైలైట్సే, ఫైటింగ్ కానీ, సినిమా టేక్ ఓవర్ కానీ, కామిక్ సెన్స్ కానీ, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని రిమైనింగ్ వాళ్ళందరి యొక్క నట విశ్వరూపాన్ని యూటిలైజ్ చేసుకున్నటువంటి విధానం కానీ, ఫ్రేమ్ టు ఫ్రేమ్, పిక్చర్ టు పిక్చర్ అలా వెళ్ళిపోయింది. ఎక్సలెంట్గా సినిమాలో చిరంజీవి గారు ఒక 25 years ఏజ్ ఉన్న కుర్రోడ్లా కనిపిస్తూ ఉన్నాడు. అసలు ఆయన చేసిన డ్యాన్స్ కానీ, ఎనర్జీ కానీ, మూవ్స్ కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సినిమా అల్టిమేట్ అండి, అది ఎక్సలెంట్ అండి. ఇంకా దాని గురించి చెప్పాలని అంటే నిజంగా ఒక యంగ్స్టర్ కూడా ఎవరు చేయలేరేమో అనిపిస్తూ ఉంది. ఈ వయసులో ఆయన డెడికేషన్కి టేక్ ఏబో అంతే. వెంకటేష్ గారు, బాస్ గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉన్నప్పుడు ఆ సినిమాలు మనం మాట్లాడేదానికన్నా చూస్తే బాగుంటుంది. సాటిస్ఫైడ్ అనేది చాలా చిన్న పదం, నాకేం మాట్లాడారు అర్థం కావడంలో. ఎస్, మా ఏజ్ గ్రూప్ చిరంజీవి గారిని మిస్ అవుతా ఉంది. ఈ సినిమాతో ఫుల్ మీల్స్ చూపించేశారు, అన్లిమిటెడ్ మీల్స్ అంతే. ఇంకా అసలు చిరంజీవి గారు అంటేనే సినిమా ఇండస్ట్రీ అంటే డాన్స్లు కానీ ఆయన మూవ్స్ చాలా బాగుంటూ ఉంటాయి. కొన్ని రిఫరెన్స్లు తీసుకుంటూ ఉంటే సీట్లు ఎవరు కూర్చోట్లేదు, అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈరోజు మీరు బెనిఫిట్ షోలు అడుగుతున్నారు, రేపు న్యూట్రల్ ఆడియన్స్ని కూడా మెప్పిస్తారు ఫిక్స్ అంతే. బ్లాక్ బస్టర్ బాస్కి వచ్చింది, అది మేము కన్ఫర్మ్గా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా అన్ని సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం యాజ్ మెగా అభిమానిగా. సూపర్. నచ్చింది కామెడీ, ఇంకా ఓవర్గా డాన్స్లే, ఫైటింగ్ డాన్స్ సూపర్, బాగా నచ్చింది. సూపర్ అండి. ఈ డేజ్లో నేను చిరంజీవి ఫ్యాన్, మళ్ళీ ఈ చిరంజీవి ఫ్యాన్ నా కొడుకు. చాలా బాగుందన్న. బాస్ ది 1 man షో. కామెడీ అంటే దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసినట్లేదు, జెన్యూన్ కామెడీ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్, ఫ్యామిలీస్ ఆ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ కంటే. ఎందుకంటే భార్యాభర్తలలో వచ్చే కామెడీని చాలా బాగా చూపిస్తాడు, జెన్యూన్ కామెడీ ఉంటుంది. దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసి ఏదో కామెడీని ఇన్వాల్వ్ చేసినట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కామెడీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపెట్టాడు. మనము సినిమా చూసినప్పుడు ఎట్లుంటే కామెడీ మిస్ అయిన కొద్దిసేపటికే బాస్ ది డ్యాన్స్ వచ్చేస్తుంది. అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు, స్క్రీన్ ప్లే స్లో అనిపించదు. డ్యాన్సా, స్టోరీయా, సెంటిమెంట్ ఇట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా. అప్పుడే వెంకటేష్ గారు రావడము, కథ సీరియస్లోకి వెళ్ళిపోవడము, డ్యాన్స్ రావడం, ఒక దాని తర్వాత ఒకటి, నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో. సంక్రాంతికి మంచిగా ఫుల్ పేజ్డ్గా ఫ్యామిలీతో వచ్చి చూసినట్టు చాలా బాగుంది సినిమా. నో ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికి మూవీ మా అన్నయ్య సినిమా చూడాలి. ఈ సంక్రాంతికి పెద్దల్లుడు మా అన్నయ్య తర్వాత మనకు వచ్చాడు వెంకటేష్, రెండో అల్లుడు అనమాట, అంతే. చాలా బాగుంటుంది. కస్టమైజ్ సాంగ్ ఒకటి వేసుకోవాలి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా అన్నయ్యని ఇంత గ్లామర్గా చూడటం, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్లామర్గా చూపించిన డైరెక్టర్ మా అనిల్ రావిపూడి. చాలా బాగుంటుంది, అది కావాలి మాకు. చాలా బాగా చూపించాడు అనిల్ రావిపూడి గారు అంటాం కంటే కూడా అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మా అన్నయ్య, మా మేనల్లుడు అనిల్ రావిపూడి అనే వ్యక్తి మా మేనల్లుడు, అంతే. మా అన్నయ్యని బాగా చూపించాడు. ఈ సంక్రాంతికి మా పెద్దల్లుడు మా అన్నయ్య. వాటిని ఎంజాయ్ చేసా కానీ కొత్త పాటలే న్యూగా ఇప్పుడు రిలీజ్ అయినవే కొంచెం ఇంకా ఎక్కువ అమేజింగ్ గా అనిపించాయి. అవి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. సో దట్స్ వెరీ నైస్. డాన్స్ కూడా చాలా బాగుంది. ఒక బేసిక్ ఫోన్ స్టెప్ అయితే అది చాలా నచ్చింది నాకు. సో దిస్ ఇస్ బ్లాక్ బస్టర్. మంచి జోడీ అనిపించింది. అసలు మా పాప చెప్పినట్టు ట్రైన్స్ లాగే అనిపించింది, ఇద్దరు బ్రదర్స్ లాగే. సో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎక్కడ అసలు కామెడీలో కూడా ఎక్కడ వల్గారిటీ లేదు. ఇట్స్ వెరీ కామన్ పర్సన్ కి చాలా నచ్చే కామెడీ ఉంది. సో ఇట్స్ వెరీ నైస్. హిట్ ఏంటి, సూపర్ హిట్, వాట్ ఎవర్ హిట్, ఇంకేమైనా హిట్ ఉంటుందంటే అంతా కొట్టేసినట్టే. సంక్రాంతి విన్నర్. అది మనం అలా స్పెసిఫిక్ గా మనం ఏం చెప్పలేము, కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి అయితే చాలా బాగుంది. ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంది. పక్క సంక్రాంతి సినిమా. అసలు యూజువల్ గా వెంకటేష్ సర్దే వస్తూ ఉంటుంది సంక్రాంతికి. ఇప్పుడు సంక్రాంతికి ఇలా వచ్చారు అనుకోవాలి. కంప్లీట్ చేయగలుగుతారనా? కాంపిటీషన్ లేదు బాస్, అంతే కాంపిటీషన్. ఇప్పుడు యాక్టర్స్ కంప్లీట్ చేయాలి. అంటే వెంకటేష్ మూవీ అంటే వచ్చేస్తారు ఎక్కడైనా, నైట్ గానీ ఎప్పుడు గానీ
కంపల్సరీ నేను వద్దు రా అన్నట్టు కూడా మా ఆయన తీసుకొస్తారు, అంత ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అయితే. థియేటర్ లో ఓజీ తర్వాత ఈ సినిమాకి ఆ వైపు వచ్చిందంటారు కరెక్టేనా? నాకైతే ఓజీ కూడా బాగుంది, ఇది ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ.